రాను రాను అసలు నా హెల్త్ ఎందుకు ఇంతగానం ఖరాబ్ అవుతుందో అర్థమే అవుతలేదు. చలో జొమాటో కొట్టుకుంటూ 1 లాక్ సంపాదించడం సిరీస్ లో ఇవాళ డే 33. ఇవాళ నేను చిన్న పనుండి ఎలిబినార్ పోయినుండే, ఇక డ్యూటీ టైం అవుతుంది అని చెప్పి డైరెక్ట్ ఆర్డర్లు కొట్టుడు అక్కడనే స్టార్ట్ చేసిన. మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే 25 రూపీస్ దే పడ్డది, అది కూడా చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లకి వెళ్ళి. అసలు మనకు ఆర్డర్ వాడే మెల్లగా టైం తీసుకొని పడుతున్నాయి అనుకుంటే ఆర్డర్ తీసుకొని పోయి కస్టమర్ కి ఇద్దాం అనుకుంటేనేమో ఏడే చూసిన ట్రాఫిక్ జామే ఉంటుంది. ఇక మెల్లగా ఎట్లనో ఒక లెక్క కష్టపడుకుంటూ పోయి ఆర్డర్ ఇచ్చేసినాక నెక్స్ట్ ఆర్డర్ అయితే లా పినోస్ పిజ్జాలకి వెళ్ళి అయితే పడ్డది. సరే ఆర్డర్ పడ్డది అని చెప్పి రెస్టారెంట్ కాడికి చూసే వరకు వాళ్ళేమో 10 నిమిషాలు టైం పడుతుంది అన్నారు. ఈ 10 నిమిషాలు వస్తే రెస్టారెంట్ లో కూర్చొని టైం వేస్ట్ చేసాడు ఎందుకని చెప్పి పక్కపండి మెడికల్ షాప్ ఉంటే జిందా తెలుసు మాత్రం కొనుకొచ్చుకుంది. తాగినా అంటే ఆ దబ్బా మొత్తం తీసుకొని మొత్తం తాగినా అనుకున్నారు. ఏదో అట్లా 2-3 చుక్కలు గొంతులో పోసుకున్నా. ఒక దిక్కేమో హెల్త్ మంచలేదని నేను ఎడుతుంటే ఇంకో దిక్కేమో మా దోస్తాడు ఫోన్ చేసి ఒర్రిస్తాడు. ఏంటిదేమో అంటావు. నేను వీడియో తీసుడు స్టార్ట్ చేసి వెరైటీగా మాట్లాడు మొదలు పెట్టగానే వానికి అర్థమైతే దెబ్బకే ఫోన్ కట్ చేసిండు. ఎవ్వరు దోస్తులన్నా కానీ మా కెమెరా వెనకాలేమో మస్తు వేషాలు ఎత్తారు కానీ కెమెరా పెట్టుడు స్టార్ట్ చేయగానే నలికుట్లో లేక నటించడం మొదలు పెడతారు. సరే ఇది ఇక్కడికి ఇట్లా జరిగిందంటే ఇలా మనకు మళ్ళీ కూడా లోపల ఒక ఫాలోవర్ అయితే కలిసిండు. బాయ్ కి నేను బిగ్ ఫ్యాన్ బాయ్. థ్యాంక్ యూ భయ్యా, మీరు అందరు ఆదరించడం వల్లనే నేను ఈ స్టేజ్ ఉన్నా ఇప్పుడు. అసలు నిజం చెప్తాను మామ, ఈయనను చూసినాకనే నాకు అర్థమైంది నన్ను కూడా ఎంత ఘోరంగా ప్రేమించేటోళ్ళు ఉన్నారా అని. జర ఈ బాయ్ బయట కనబడితే హాయ్ చెప్పుల్లి, అరే మనోని వీడియోలో కనబడ్డందుకు నన్ను కూడా గుర్తుపడతాలుగా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఈ రోజు అయితే ఇట్లా మీ ప్రేమతోటి అయితే గడిచిపోయింది మామ. పైసలు ఎన్ని వచ్చినాయి అనేది వీడియో ఎండింగ్ లో పెడుతున్నా చూడండి.